హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా మన వంట ద్వారా వంటలు చేయకుండా. దాదాపు సంవత్సరం దగ్గరలోకి వచ్చాము, వంటలు చేయలేకపోయాం. కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి వాటికి. కానీ ఇక నుండి మన వంట ద్వారా ఇటు యూట్యూబ్లో కానీ అటు ఫేస్బుక్లో కానీ ఈ 2 ఛానల్స్లో కూడా మన వంట ద్వారా మీకు నచ్చిన వంటకాలు, మీరందరూ మెచ్చే వంటకాలు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈసారి ఈ రెగ్యులర్గా కాకుండా ప్రత్యేకంగా, అంటే ఊర్లోకి వెళ్ళి అసలు నిజంగా ఇప్పుడు అందరూ మనకు తెలియదు కాదు, వంటలు ఎంత ఇంపార్టెంట్ అయ్యాయో మనకు తెలియదు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా డైటింగ్ అని లేకపోతే దాని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఎన్నో చేసుకుంటున్నాం. పాత వంటకాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనకు కొత్తగా ముందుకు వస్తున్నాయి. సో అలా మనకి ఏదైతే హెల్త్కి ఇంపార్టెంటో అలాంటి వంటకాలు తీసుకొని, అలా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే అలాంటి వంటకాలతో మీ ముందుకు వస్తాము. పల్లెటూరులో అసలు మనకు బామ్మలు అమ్మమ్మలు తెలియదు కాదు, వాళ్ళు మంచి చెట్ల కింద కట్టెల పొయ్యి పెట్టుకొని చేస్తే ఆ టేస్ట్ వేరు. నిజంగా అక్కడ ఆ చెట్ల కింద వంటలు వండుకొని తింటే మనం ఈ గ్యాస్ పొయ్యిలు, ఈ కరెంటు పొయ్యిలు వీటి మీద వచ్చిన టేస్ట్ ఎందుకు పనికిరాదు. సో అలా మనం చెట్ల కిందనే వంటలతో మనం కొత్త వంటలు చేసుకుందాం. చేసిన వంటలైనా సరే చెట్ల కింద చేసిన వంటలు చాలా బాగుంటాయి. సో వంటలు చేయడమే కాదు, అది నలుగురికి తినిపిద్దాము. మనం చేసిన వంటలు నలుగురికి రుచి చూపిద్దాం. ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాము. ఇక నుంచి మీకు మార్చి నుంచి, అంటే యాక్చువల్గా ఫిబ్రవరి 2 మార్చి అనేది మీకు త్వరలో చెప్తాను. బట్ ఏదైనా మీ కొత్త వంటలతో మన వంట ముస్తాబైంది. మీకు అన్ని విధాల సోషల్ మీడియాలో మన వంట మీకు ఇక్కడ నుంచి కనబడబోతుంది. అలాగే మీకు నచ్చిన వంటలు ఏవైనా చేయాలంటే, మీకు నచ్చిన వంటకాలు ఏవైనా ఉన్నా, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తే మాకు మా వీడియో కింద టెక్స్ట్ రూపంలో చెప్పండి. డెఫినెట్గా మీరు చెప్పారు ఈ వంట అని మీ పేరుతో సహా, మీ ఊరితో సహా మీ పేరు చెప్తూ ఈ వంట మీరు చెప్పినట్టుగా మేము ఆ వంట చేసి చూపిస్తాము. సో మీరు ఖచ్చితంగా మన వంటలు ఫాలో అయ్యి మీకు ఏ వంటలు కావాలో కూడా మీరు చెప్పండి. మేము చేసేటివి కూడా మీరు చూస్తూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన వంటకాలతో మీ ముందుకు అతి త్వరలోనే వస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, అలాగే ఇంతకు ముందున్న వీడియోలు కూడా మీరు ఒకసారి చూసి దాంట్లో ఏమన్నా మైనస్లు ప్లస్లు ఉంటే మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.